ఒక అమ్మాయి రీసెంట్గా గ్రాడ్యుయేట్ అయిపోయిన వెంటనే సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఒక బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు సిటీలో ఉండి ఆ హాస్టల్కి డబ్బులు కట్టి ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి డబ్బులు కట్టి సంవత్సరం వరకు టైం అంతా పెట్టి ఎంతో ఎక్స్పెక్ట్ చేసుకుంది. కానీ ఆ ఇన్స్టిట్యూట్ వాడు పెట్టిన ఇంటర్వ్యూస్, మోక్ ఇంటర్వ్యూస్, ఎగ్జామ్స్ అన్ని పరిస్థితి, కానీ ఆ అమ్మాయికి జాబ్ రాలేదు. తప్ప అమ్మాయిది కాదు, బికాస్ అలాంటిగా ఉన్న చాలా మంది స్టూడెంట్స్కి జాబులు లేవు అక్కడ సాఫ్ట్వేర్లో. ఈ గొర్రెనాకులు సాఫ్ట్వేర్ అంటే ఈ ట్రైనింగ్ సెంటర్స్ వాళ్ళు, ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చెప్తారంటే మీకు అందరికీ జాబులు ఉంటాయంటారు కదా, అది అబద్ధం. యాజ్ ఎ సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ నేను చెప్తున్నాను, 100 మందికి జాబులు ఉంటే వీళ్ళు 1000 మందికి 1,00,000 మందికి ఉందని చెప్పి దాన్ని మార్కెట్ చేసుకుని ఇలాంటి పిల్లలందరినీ మోసం చేస్తారు ఈ కోచింగ్ సెంటర్స్ వాళ్ళు. దయచేసి వాళ్ళ మాట నమ్మితే మీ పేరెంట్స్ పెట్టుకున్న హోప్స్ని, మీ పేరెంట్స్ పెట్టుకున్న హార్డ్ వర్క్ ఉన్న మనీని మొత్తంతో దోచేస్తారు, ఎస్పెషల్లీ మీ టైంని. కాబట్టి వాళ్ళ మాటలు నమ్మద్దండి. మీరు సొంతంగా థింక్ చేయండి, థాట్ చేయండి, కొత్త డొమైన్స్లోకి వెళ్ళండి. సాఫ్ట్వేర్ కన్నా ఇంకా గొప్ప జాబ్ ఆపర్చునిటీస్ డొమైన్స్ ఉన్నాయి, దాంట్లోకి వెళ్ళండి. దయచేసి వాళ్ళ మాట నమ్మద్దండి, మోసపోకండి. ఈరోజు ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందంటే చాలా దారుణంగా బాధపడుతుంది. ఆ అమ్మాయిలాగా చాలా మంది టైం వేస్ట్ చేసుకుంటారు, డబ్బులు వేస్ట్ చేసుకుంటారు. ఎస్పెషల్లీ మీ రిలేటివ్స్, మీ పేరెంట్స్ మీద పెట్టే టార్చ్ ఎలా ఉంటుందో తెలుసా? మీ అబ్బాయికి జాబ్ రాలేదా, మీ అమ్మాయికి జాబ్ రాలేదా, ఇలాంటివి చుట్టూ ఉండే వాళ్ళు చాలా పెడతారు. కాబట్టి అలాంటి నమ్మద్దండి ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ మాటలు. ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కేవలం మిమ్మల్ని మోసం చేసే వరకే, మీ జోలిలో డబ్బులు తీసుకున్నంత వరకే, తీసుకున్న తర్వాత ఇలా పెట్టిన తర్వాత వాళ్ళు మీకు అంత పట్టించుకోరు. ఇది నిజం.